హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ ఎక్స్ప్రెస్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మేము వీడియో పోస్ట్ చేయగానే మీకు తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఈ ఛానల్లో రెగ్యులర్గా ఎడ్యుకేషన్కి సంబంధించిన కంటెంట్ వస్తూ ఉంటుంది. అండ్ ఈరోజు వీడియో ఏంటి అంటే 10th క్లాస్ స్టూడెంట్స్ ఆఫ్టర్ 10th క్లాస్ ఏ కోర్స్ చూస్ చేసుకోవాలో కొంచెం డైలమాలో ఉంటారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో 10th తర్వాత ఏంటి ఆప్షన్స్ ఏముంటాయో ఈ వీడియోలో నేను కంప్లీట్గా చెప్తాను. అండ్ 10th క్లాస్ తోటి ఆపేసే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది. అండ్ 10th తర్వాత సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో నేను 10th క్లాస్ వాళ్ళకి అంటే 10థ్తో ఆపేసే వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్గా ఉండే చాట్ ఒకటి ఇస్తాను. ఇది కెరియర్ చాట్. సో ఇది కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మనం ఇంజనీరింగ్ డిప్లొమా చేయొచ్చు, పోలీస్, కానిస్టేబుల్, ఎయిర్మ్యాన్, నావిక్, సోల్జర్, లేకపోతే ఫైన్ ఆర్ట్స్, కమర్షియల్, ఆర్ట్ డిప్లొమా చేయొచ్చు. అవే కాకుండా డాటా మైనింగ్ చేయొచ్చు, ఐటీఐ, డిటిపి, సో అవి కూడా చేయొచ్చు. అండ్ ఫైర్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో కూడా చేయొచ్చు. అండ్ పర్సనల్ ఫిట్నెస్ ట్రైనర్గా చేయొచ్చు. అండ్ డిజిటల్ మార్కెటింగ్లో కూడా చేయొచ్చు. అండ్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ అండ్ సర్టిఫికేట్ కోర్సెస్ కూడా చేయొచ్చు. లైక్ ఎంఎల్టీ, డిఎంఎల్టీ, బిఎంఎల్టీ, ఎంఎంఎల్టీ కోర్సెస్ చేయొచ్చు. అండ్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్ అంటే లైక్ యానిమల్ హస్బెండరీ అందులో చేయొచ్చు. అండ్ వేరియస్ డిప్లొమా కోర్సెస్ కూడా చేయొచ్చు. లైక్ ఇంటీరియర్ డిజైన్, డెస్క్టాప్ పబ్లిషింగ్ అండ్ ప్రైవేట్ సెక్రటరీ ప్రాక్టీసెస్ అండ్ బ్యూటీ, కల్చర్ అండ్ హెయిర్ డ్రెస్సింగ్, గార్మెంట్ టెక్నాలజీ కూడా చేయొచ్చు. అండ్ ఇందులో ఎవరైతే ఇంజనీరింగ్ డిప్లొమా చేస్తారో వాళ్ళు గవర్నమెంట్ కాంట్రాక్టర్గా లైక్ సివిల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్గా కూడా చేయడానికి స్కోప్ ఉంటుంది. అండ్ ఆర్టీఓ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్స్ రాయొచ్చు. అండ్ యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ ఎగ్జామ్స్ రాయొచ్చు. అండ్ మర్చెంట్ నేవీలో కూడా చేయడానికి ఉంటుంది. అండ్ డిగ్రీ ఇంజనీరింగ్ చేయొచ్చు. అండ్ లైక్ అసోసియేట్ మెంబర్షిప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ అండ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇవి కూడా చేయొచ్చు. సో దట్ ఎవరైతే ఇంటర్, పాలిటెక్నిక్ ఇవి చేయాలి అనుకోవట్లేదు సో వాళ్ళకి ఇవి వేరియస్ ఆప్షన్స్. సో ఇప్పుడు ఇది చూసాం కదా, ఎవరైతే ఆఫ్టర్ 10th ఇంటర్మీడియట్ చదవాలనుకుంటున్నారో, లేకపోతే డిప్లొమా కోర్సెస్ చేయాలనుకుంటున్నారో, లేకపోతే పాలిటెక్నిక్ చేయాలనుకుంటున్నారో, లేకపోతే పారామెడికల్ కోర్సెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఇప్పుడు చెప్తాను. ఎవరైతే 10th తర్వాత ఇంటర్ చదవాలనుకుంటున్నారో వాళ్ళు సైన్స్, కామర్స్, ఆర్ట్స్ తీసుకోవచ్చు. అండ్ డిప్లొమా కోర్సెస్ ఏమేమి ఉంటాయి అంటే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, హోటల్ మేనేజ్మెంట్, జర్నలిజం, ఫోటోగ్రఫీ, సైకాలజీ అండ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ వెబ్ డెవలప్మెంట్ డిజైన్, గేమ్ డిజైనింగ్, ఫుడ్ టెక్నాలజీ, మేకప్ అండ్ బ్యూటీ, ఈవెంట్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, యానిమేషన్ అండ్ టెక్స్టైల్ ఇంజనీరింగ్ ఇవి డిప్లొమా కోర్సెస్. ఇవి చేయొచ్చు. లేకపోతే మనం నెక్స్ట్ పాలిటెక్నిక్ కోర్సెస్ చూద్దాం. పాలిటెక్నిక్ కోర్సెస్ ఏంటి అంటే డిప్లొమా ఇన్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అండ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ ఇన్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ అండ్ డిప్లొమా ఇన్ పెట్రోలియం ఇంజనీరింగ్ అండ్ డిప్లొమా ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, డిప్లొమా ఇన్ యానిమేషన్, ఆర్ట్ అండ్ డిజైన్, డిప్లొమా ఇన్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ అకౌంటింగ్. ఇప్పుడు ఇది చూసాం కదా. నెక్స్ట్ పారామెడికల్ కోర్సెస్ చూద్దాం. పారామెడికల్ కోర్సెస్లో డిప్లొమా చేయొచ్చు. సో డిప్లొమా ఇన్ హాస్పిటల్ అసిస్టెన్స్, డిప్లొమా ఇన్ రూరల్ హెల్త్ కేర్, పాథాలజీ ల్యాబ్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ పారామెడిక్ నర్సింగ్, డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ, డిప్లొమా ఇన్ ఎక్స్రే టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ రేడియాలజీ, డిప్లొమా ఇన్ డెంటల్ మెకానిక్స్, డిప్లొమా ఇన్ ఫార్మసీ. సో ఇందులో కొన్ని ఇప్పుడు నీట్లో కలిసాయి. సో లైక్ ఫిజియోథెరపీ నీట్ రాయాలి. సో దట్ అట్లా కొన్ని కోర్సెస్ మాత్రము ఇప్పుడు అప్డేట్ చేశారు. సో నేను నెక్స్ట్ వీడియోలో అవి కూడా చెప్తాను. సో దట్ ఆఫ్టర్ 10th ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, డిప్లొమా కోర్సెస్, పారామెడికల్ కోర్సెస్ ఏవేవి చేయాలో క్లియర్గా చెప్పాను కదా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో అడగండి, చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.